ఎందుకంటే ఏ మనుషుడి గురించి, ఏ వ్యక్తి గురించి మరొక మనుషుడు ఆయనకి సాక్ష్యము ఇవ్వనక్కర. ఇతడు మంచోడండి, లేకపోతే ఇతడు అదండి ఇదండి అని చెప్పి మనం చెప్పినంత మాత్రాన ఆయన ఏమి ఉబ్బి తబ్బింపు అయిపోవడం. ఎందుకంటే ఆయన అందరు హృదయములను ఎరిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అందరు హృదయములను ఎరిగిన వాడు. అందుకనే నీ ఆంతర్యాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఆయన నీ హృదయ అంతరంగాన్ని బట్టే దేవుడు నీ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని కార్యాలు జరిగిస్తాడు. అందుకంటే అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తుంది. అందుకనే మన ఆంతర్యమును చూస్తున్నాడు కనుక మన హృదయ అంతరంగమును చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట మనం కాపాడుకోవడానికి ఇష్టపడాలి. ఆయన అందరి ఆంతర్యమును ఎరిగిన వాడు గనక ఆయన వారు వశము చేసుకోలేదు అని బైబిల్లో రాయబడింది. మన గురించి ఏ మనుషుడు ఆయనకి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఎరిగిన వాడు, ఆయనకి తెలుసు.